ఇప్పుడు గ్యాస్ స్టవ్ వాడని ఇల్లు లేదు. ప్రభుత్వం భారీ రాయితీలను కల్పించి మరీ పేదవారికి గ్యాస్ పొయ్యిలను అందిస్తుంది. ఇండియాలో దాదాపు 75% కుటుంబాలు గ్యాస్ ను వాడుతున్నట్లుగా ఓ సర్వేలో వెల్లడైంది. అయితే గ్యాస్ అయితే వాడుతున్నారు, కానీ గ్యాస్ వల్ల కలిగే లాభాలు, గ్యాస్ ప్రమాదాలు జరిగినప్పుడు అంటే సిలిండర్ పేలినప్పుడు వచ్చే ఇన్సూరెన్స్లు మాత్రం వినియోగదారులకు తెలియడం లేదు. వినియోగదారుల వరకు ఏంటి, చాలా మంది గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు, ఉద్యోగులకు కూడా ఇన్సూరెన్స్ గురించి తెలీదు. అందుకే వేలాది ప్రమాదాల్లో అటు గ్యాస్ కంపెనీలు గాని ఇటు బాధితులు గాని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం మరియు గ్యాస్ సంస్థలు కలిసి ఈ ఇన్సూరెన్స్ ను ఇస్తాయి. గ్యాస్ సిలిండర్ పేలిన దుర్ఘటనలో ఒక వ్యక్తి మరణిస్తే 40 లక్షలు ఇన్సూరెన్స్, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ పేలి ఎవరికైనా గాయాల పాలైతే 30 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ విషయాన్ని ప్రభుత్వాలు కానీ గ్యాస్ ఏజెన్సీలు కానీ పట్టించుకోవడం లేదు. దేశంలో ఇప్పటి వరకు వేలల్లో గ్యాస్ పేలుళ్లు జరిగినా మొత్తం కలిపి 10 ఘటనల్లో కూడా వినియోగదారులకు ఇన్సూరెన్స్ ఇచ్చి ఉండరని ఇటీవల ఓ స్వచ్ఛంద సంస్థ సమాచార హక్కు ద్వారా భయంకరమైన నిజాన్ని రాబట్టింది. అంటే పేలుడు జరిగినప్పుడు తమ గ్రహచారమని వదిలేస్తున్నారు తప్ప అటు ప్రభుత్వాన్ని గాని ఇటు గ్యాస్ కంపెనీలను గాని నిలదీసే సాహసాన్ని ప్రజలు చేయడం లేదు. అలా చేయాలంటే ముందుగా అవగాహన ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.